మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద సమస్యలకు మనం రోజూ చూసే ఒక పండు, ఒక కూరగాయ ఎంతటి గొప్ప సమాధానాలు ఇస్తాయో మీకు తెలుసా? జీవితంపై విరక్తితో చనిపోవాలనుకున్న ఒక వ్యక్తికి మహర్షి ఇచ్చిన సీతాఫలం నేర్పిన జీవిత సత్యం ఏంటి? అసలు ఉల్లిపాయను కోసినప్పుడు మన కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? మీ జీవితాన్ని మార్చే 2 విచిత్రమైన కథల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో వరకు చూడండి. అలాగే ఈ వీడియో ఎండ్లో ఒక సామెతను వివరించుకుందాం. సామెత ఏంటంటే, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు. ఈ సామెతకు అర్థం తెలిసిన వారు తప్పకుండా కింద కామెంట్ చేయండి. 2 స్టోరీలు అయ్యేలోపు ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. అలాగే 2 స్టోరీలు విన్న తర్వాత ఆ సామెతకి అర్థం ఏంటనేది చెప్పుకుందాం. వీడియోని స్టార్ట్ చేద్దాం. మొదటి కథ, సీతాఫలం నీతి. నాగావళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతకాలం కొంతమంది శిష్యులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఆయన రోజు సాయంత్రం దగ్గరలోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలందరూ ఆ సమయానికి అక్కడికి చేరుకునేవారు. ఒకరోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా 4 శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ వచ్చారు. ఆ వ్యక్తికి బట్టలు తడిసి ఉన్నాయి. ఇతడు నదిలో కొట్టుకుంటూ పోతూ ఉంటే రక్షించి తీసుకొచ్చాం గురువుగారు అన్నారు వాళ్ళు. అతడు కొంతసేపు సేద తీరాక నదిలో ఎలా పడిపోయావు అని అడిగారు స్వామీజీ. పడిపోలేదు, కావాలనే దూకాను. నా జీవితంలో అన్నీ కష్టాలే. ఏ పని చేసినా కలిసి రాలేదు. ఆఖరికి భార్య పిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు. అంతా విన్న స్వామీజీ, సరే బాగా నీరసంగా ఉన్నావు, ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు. అక్కడ ఆవురావురమంటూ అతడు ఆ పండుని తినేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అతడి కేసి చూస్తూ, పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ వ్యక్తి మాత్రం పకాలన నవ్వి, గింజలు తినడానికి పనికిరావు స్వామి, అందుకే ఉమ్మేశాను అన్నాడు. మరి గింజలు అడ్డురాగానే తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ. ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి, మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు వ్యక్తి. అప్పుడు ఆ స్వామీజీ నవ్వి, జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిది. గింజలు తొలగించుకుంటూ పండు తిన్నట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవించాలి, అనుభవించాలి అని ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు. దానికి ఆ వ్యక్తి సిగ్గుపడి, నిజమే స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చెయ్యను, కాయా కష్టం చేసుకొని బతుకుతాను అన్నాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. రెండో కథ పేరు ఉల్లిపాయ శివుడు. టమాటా, ఉల్లిపాయ, బంగాళదుంప ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ 3 కలిసి నది స్నానము చేసి శివాలయంకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరాయి. దారిలో ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తుంది. చూడకుండా నడుస్తున్న టమాటా బండి చక్రాల కింద నలిగిపడిపోయింది. ఆ బాధను తట్టుకోలేని స్నేహితులు ఉల్లిపాయ, బంగాళదుంప బోరున ఏడ్చాయి. కొంత సమయం తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు సాగాయి. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి జారి బంగాళదుంపపై పడింది. ఇంకేముంది, బంగాళదుంప చితికిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ బోరున విలపించింది. ఏడుస్తూనే శివాలయంకి చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి ఏడుస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. కొంతసేపటి తర్వాత శివుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, నీవు లేవు, నీ బాధకు కారణమేంటి, ఎందుకు ఏడుస్తున్నావు అని శివుడు అడిగాడు. దానికి ఆ ఉల్లిపాయ, పరమశివ, నీకు ప్రణామములు అని నమస్కరించింది. నా ప్రాణ స్నేహితులైన టమాటా, బంగాళదుంప నా కళ్ళ ఎదుటే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు నేను బంగాళదుంప కలిసి ఏడ్చాం. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కొరకు ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారు లేరు కదా స్వామి అని
తన బాధ విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంటల కొరకు నిన్ను కోసి నీ మరణానికి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కారుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేనిస్తున్న వరం. ఇదే ఉల్లిపాయను కోస్తే కన్నీరు రావడానికి ఉన్న కథ. సో 2 స్టోరీలు అయితే అయిపోయాయి. ఇప్పుడు సామెతకి అర్థం ఏంటనేది చెప్తాను. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అంటే అర్థం. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అనే నానుడి మన పెద్దవాళ్ళ దగ్గర నుండి చాలాసార్లు వినే ఉంటారు. దాని అర్థం ఏంటో ఇప్పుడు చెప్తాను. స్త్రీలు చేసే వాటిలో పుణ్యం అంటే పూజ. భక్తి శ్రద్ధలతో శ్రేష్టమైన పుష్పాలతో భగవంతుణ్ణి పూజ చేస్తే మంచి భర్త లభిస్తాడని, అలాగే దానం అంటే పుణ్యం చేయటం వలన మంచి సంతానం కలుగుతుంది అని చెప్పటమే ఈ మాటలకి అర్థం. చూశారుగా, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సీతాఫలంలో గింజల్లా వాటిని పక్కన పెట్టి ముందుకు సాగాలని మొదటి కథ నేర్పితే, మన బాధల్లో తోడుగా నిలిచే నిజమైన బంధాలు విలువను ఉల్లిపాయ కథ మనకు గుర్తు చేసింది. ఈ 2 కథల్లో మీకు ఏ కథ బాగా నచ్చింది? అలాగే ఈరోజు చెప్పుకున్న సామెతకి అర్థం మీకు ఎలా అనిపించింది? నిజంగా అర్థం అదేనా కాదా అనేది ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఏ నీతి మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపజేసింది అనేది కూడా చెప్పండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలు మరియు జీవిత సత్యాలు, అలాగే చిన్న చిన్న సామెతలకు అర్థాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ కానీ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కానీ కావాలనుకున్నా తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.